హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది నేనైతే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. మినిమం 20 డేస్ నుంచి నేను ఇది ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎక్కువగా పింపుల్స్ ఉండే వాళ్ళకి, ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు ఇది యూజ్ చేస్తే బాగా రిజల్ట్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా చూశాను. దీని మీద వీడియోస్ అయితే నేను చాలా చూశాను. ఎందుకంటే నాకు చాలా పింపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇవి చూడండి, చాలా పింపుల్స్ ఉంటాయి. మొత్తం పింపుల్స్ ఉండేవి, ఇప్పుడు చాలా వరకు తగ్గాయి. నాకు పింపుల్స్ అనేవి లేవు. ఇలా టచ్ చేస్తే నాకైతే చాలా స్మూత్ ఉంది స్కిన్ అంతా. అండ్ ఈ పింపుల్స్ కోసం నేను ఎక్కువ పింపుల్స్ మీదే ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు పింపుల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫెయిర్నెస్, కొంచెం గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని ట్రై చేస్తాను. ప్రోడక్ట్స్ అవనివ్వండి, ఫేస్ మాస్క్లు అవనివ్వండి, అన్నీ నేను అలా ట్రై చేస్తాను ఎక్కువ. అది ఏంటంటే ఫేస్ వాష్, క్లెన్జింగ్. అంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు అయితే హిమాలయ ఫస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ యూజ్ చేసేసి తర్వాత స్క్రబ్బింగ్ చేసి క్లెన్జింగ్ మిల్క్తో చేశాను కదా. అలా కాకుండా ఒకేసారి ఫేస్ వాష్ చేసినప్పుడే క్లెన్జింగ్ అయిపోయేలాగా మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోయేలాగా ఇది చేస్తుంది. అండ్ ఫేస్ని గ్లోయింగ్ చేస్తుంది. ఇది వచ్చేసి ఎథిక్ గ్లో ప్రోడక్ట్ వచ్చేసి ఎథిక్ గ్లో ఇలా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను, హాఫ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి చూసారా, స్కిన్ వైట్నింగ్ అండ్ డీప్ క్లెన్జింగ్ ఫేషియల్ ఫోమ్, డీప్ క్లెన్జింగ్ ఫేషియల్ ఫోమ్ అని ఇచ్చారు దీనికి. ఎథిక్ గ్లో ఫేస్ వాష్. ఇది వచ్చేసి చాలా పారాబిన్స్ ఫ్రీ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను వాడాక నాకైతే చాలా యూజ్ అయింది. ఫేస్ స్మూత్నెస్ కానివ్వండి, కొంచెం గ్లో, అది యూజ్ చేయగానే కొంచెం లైట్ గ్లో ఉంటుంది ఇది యూజ్ చేశాక మనకి. అండ్ దీనిలో వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు. సాలిసిలిక్ యాసిడ్ అండ్ నియాసైనమైడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ అండ్ గ్లైకోలిక్ యాసిడ్, ఇవన్నీ ఏంటంటే మన స్కిన్ లైట్నింగ్కి వాటికి బాగా యూజ్ చేస్తారు. అండ్ పింపుల్స్ ఉన్నా కూడా, యాక్నే బాగా ఉంటుంది కదా, రెడ్గా బాగా అయిపోయి ఉంటుంది స్కిన్ వాళ్ళకి, పింపుల్స్ ఎక్కువ ఉండడం వల్ల. అలా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఫేస్ వాష్లు యూజ్ చేయడం వల్ల వాళ్ళకి పింపుల్స్ అవన్నీ కొంచెం డల్ అవుతాయి, కొంచెము వాటి ఎక్కువ రావడం అనేది తగ్గుతూ ఉంటుంది ఇది యూజ్ చేయడం వల్ల. దీనిలో అండ్ విటమిన్ ఈ అండ్ విటమిన్ సి ఇవి కూడా ఉన్నాయి. సో ఇది యూజ్ చేయడం వల్ల అయితే నాకైతే పింపుల్స్ అవి కొంచెం డల్ అవుతా వచ్చాయి. కొంచెం అంటే మళ్ళీ వస్తూ ఉంటాయి కదా పింపుల్స్, అవి కూడా చాలా వరకు తగ్గాయి. నాకు వస్తే ఒకేసారి 10 అలా వచ్చేసేవి. ఇప్పుడు చూసారా, ఒకటి వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ ఒకటి. మొన్న జర్నీ చేయడం వల్ల నాకు బాగా ఎండలో తిరిగేశాను, సో నాకు ఈ 2 వచ్చాయి. అండ్ ఫుడ్ కూడా ఆయిలీ ఫుడ్ తినడం వల్ల వచ్చాయి ఇవి. అండ్ నాకైతే ఇలా ఓన్లీ 2 అలా అయితే రావు, చాలా ఎక్కువ వచ్చేస్తాయి. అంతకుముందు వీడియోలో కూడా నేను ఇక్కడ ఇలా సంథింగ్ చూపించాను కదా, చాలా అవి కూడా మచ్చలు పడ్డాయి. మచ్చలు పడితే నేను దాని మీద కూడా అప్లై చేశాను, లైట్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ మచ్చలు ఉన్నాయి కదా, అవి కూడా లైట్ అవుతూ వస్తున్నాయి. ఈ ఫేస్ వాష్ అయితే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, పింపుల్స్ బాగా ఉన్న వాళ్ళకి అయితే ఈ ఫేస్ వాష్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, మీరు ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంది, లేకపోతే నేను రిఫర్ చేయను. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను మీకు. జస్ట్ కొంచెం తీసుకుంటే చాలు. చూసారు కదా, నేను ఫేస్ వాష్ చేశాక నా స్కిన్ ఎలా ఉందో చాలా వరకు చూసారా. లైటింగ్కి కూడా షైనింగ్ కనిపిస్తుంది చూసారా ఫేస్. అండ్ ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తే ఇంకా క్లెన్జింగ్ చేయవసరం లేదు. దీంతో ఇది ఆల్రెడీ క్లెన్జింగ్ టైప్లోనే వర్క్ అవుతుంది కాబట్టి మనం ఇంకా క్లెన్జింగ్ చేయవసరం లేదు. ఇది చేసాక డైరెక్ట్ స్క్రబ్కి వెళ్ళిపోవచ్చు. స్క్రబ్ చేయాలనుకున్న స్క్రబ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా టోనర్ యూజ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యూజ్ చేయడం వల్ల నాకైతే చాలా వరకు పింపుల్స్ అన్నీ చాలా తగ్గిపోయాయి. మీకు కూడా కావాలి అనుకుంటే మీరు యూజ్ చేయండి. ఎందుకంటే ఇది సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పాను కదా, అవి చాలా మంచిది స్కిన్కి. అవి ఏం చేస్తాయంటే మన లోపల ఉన్న పోర్స్లో ఉన్న డస్ట్ని అంతా బయటికి ఓపెన్ చేసేసి బయటికి పంపిస్తాయి. బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా పోతుంది, బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇలా క్లెన్జింగ్ చేసినప్పుడు దాంతో మనం వాటర్తో క్లీన్ చేయగానే మనకి లోపల ఉన్న డస్ట్ మొత్తం పోతుంది.
ఇంకా మనకి మళ్ళీ క్లెన్జింగ్ చేయాల్సిన పని ఉండదు. అండ్ ఏంటంటే మనకి ఇన్ని స్టెప్స్ ఇవి చేయాలా అనిపిస్తుంది, కానీ మనకైతే ఇవి చేయడం వల్ల మన స్కిన్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అండ్ మీరు వచ్చేసి ఇది ఒక్కసారి యూజ్ చేయగానే మీకు చేంజ్ వచ్చేయాలి, నా పింపుల్స్ మొత్తం ఇలా వెళ్ళిపోవాలి అలా అనుకోవద్దు. మీరు కొన్నాళ్ళు యూజ్ చేయండి. ఈవెన్ మీరు హాఫ్ యూజ్ చేశాకైనా మీకు స్కిన్లో చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే నేను యూజ్ చేశాను ఆల్రెడీ 20 days నుంచి నేను ఇది యూజ్ చేస్తున్నాను. నాకైతే స్కిన్లో చాలా చేంజ్ కనిపించింది. నాకు ఈ పింపుల్స్ ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. దానివల్ల కూడా నాకు బాగా ఎఫెక్ట్ అయితే కనిపించింది. స్కిన్ వచ్చేసి బాగా నీట్గా క్లీన్ అవుతుంది, మొత్తము బ్లాక్నెస్ అవన్నీ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం చూడగానే మీకు తెలియవచ్చు ముందు నా స్కిన్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలిసిపోతుంది. అండ్ మీకు ఇది నచ్చినట్లయితే మీరు కూడా బై చేయండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.